నిన్నటి లాస్ట్ క్లాసెస్లో మనం డెబిట్ అండ్ క్రెడిట్ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. తర్వాత ఓచర్ టైప్ కీస్ ఏంటో తెలుసుకున్నాం. అండ్ కన్ఫ్యూజర్ ట్రాన్సాక్షన్స్ ఏంటో డిస్కషన్ చేసాం క్లియర్గా. ఈ లాస్ట్ 3 బేసిక్ క్లాసెస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఓచర్ ఐడెంటిఫికేషన్, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్, గ్రూప్స్ ఇవన్నీ క్లియర్ కదా? ఏం డౌట్ లేవు కదా ఎక్కడ కూడా? మా ప్లీజ్ కన్ఫర్మ్. No sir, no doubt sir. Yeah. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వెబ్సైట్కి వెళ్ళి సెటప్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ tallysolutions.com ఎంటర్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళండి. డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ప్రజెంట్ రిలీజ్ 2.1 ఎడిట్ లాగ్ అండ్ నార్మల్. సో మనము టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీ సిస్టమ్స్లో విండోస్ 7 ఉన్న ఓఎస్ వచ్చేసి 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారంటే వర్షన్ కూడా అప్డేట్ అవుతుంది, ఓఎస్ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది టోటల్గా మనము ఉపయోగించుకుంటే సెటప్ ఫైల్ ఇది. మీరు రియల్ టైంలో ఒక సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే మీ యొక్క సిస్టమ్స్లలో ఈ రిలీజ్ 2.1 ఇది చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. లేటెస్ట్ 1 వీక్ తర్వాత కొద్ది రోజుల్లో 3.0 రిలీజ్ అవుతుంది. దీనికి దానికి కొన్ని చేంజెస్ ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. అది కొన్ని బీటా వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కొన్ని చేంజెస్ అంటే కొన్ని లిమిటెడ్ చేంజెస్ మాత్రమే అయ్యాయి. అవి నేను ఫర్దర్ చెప్తాను మీ క్లాస్ అయ్యే లోపల ఏంటి అనేసి. ఓకే, అది బీటా ఇక్కడ ఈ ప్లేస్లో 2.0 ఏదైతే ఉందో ఈ ప్లేస్లోకి 3.0 వస్తుంది. అది 1 వీక్లో అలా పెట్టేస్తారు ఇంకా. ఓకే, ఈ ప్లేస్లో 3.0 వస్తుంది. కొన్ని అప్డేషన్స్ అయినాయి. లింక్ సేమ్ క్లిక్ చేశారా, కొత్తది క్లిక్ చేశారా? అంటే నాకు 3.0 షో అవుతుంది. కొన్ని సిస్టమ్స్లో ఇదే వస్తుంది. ఓకే, 2.0 వస్తుంది. లేదంటే ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి టాలీ ప్రైమ్ 3.0 బీటా అని టైప్ చేసినా వస్తుంది. ఓకే, అలా సెర్చ్ చేసినా వస్తుంది. కొన్ని లేటెస్ట్ దానిలో చూపిస్తుంది, కొన్ని దాంట్లో ఇలాగే చూపిస్తుంది. ఏదైనా కానీ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అని మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అండర్లో 42.1 MB ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. సెటప్ ఫైల్ మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇక్కడే షో ఇన్ ఫోల్డర్ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఏ డ్రైవ్లో ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది మీ చాయిస్. మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి మీరు సీలో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. లేదు లైసెన్స్డ్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి లైసెన్స్ ఇచ్చుకోవాలంటే వేరే డ్రైవ్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, సెటప్ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టాల్ నౌ. ఓకే, ఇన్స్టాల్ నౌ అని ఇస్తేనే ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ కాన్ఫిగర్, మోర్, ఇన్స్టాల్ అనే ఆప్షన్స్ వస్తాయి. నా దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తుంది, మీ దాంట్లో అలా చూపించదు. ఓకే, డైరెక్ట్గా ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా ఐకాన్, ఇలా ఐకాన్ వచ్చేస్తుంది డెస్క్టాప్ మీదకి. ఓకే, వచ్చిన తర్వాత టాలీ ప్రైమ్ మీద మౌస్తో 2 times ప్రెస్ చేయండి.
ఐకాన్ ఈ విధంగా షో చేస్తుంది మనకి. ఇలా పాపప్ ఇలా చూపిస్తుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఎడ్యుకేషన్ మోడ్ ఒరిజినల్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు దీన్ని ఎడ్యుకేషన్ మోడ్ అంటాం. ఒక కస్టమరు ఒక సాఫ్ట్వేర్ని కొనాలి అంటే అతనికి బిజినెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలన్నది ఫస్ట్ మనం డెమో చూపించాలి. డెమో చూపిస్తేనే అతను నచ్చితే తీసుకుంటాడు, లేదంటే తీసుకోవడం అనమాట. అలా జరుగుతుంది. కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనము బిజినెస్కి సంబంధించిన టోటల్ ఒక కస్టమర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ టోటల్ని టాలీలో చూపించవచ్చు. చూపించిన తర్వాత అతనికి నచ్చింది అంటే తీసుకుంటాడు. ప్రాక్టీస్ పర్పస్ కోసం ఎడ్యుకేషన్ మోడ్లో మనం ఎంట్రీస్ పాస్ చేసి చూపిస్తాం. డేట్లు మారవు. 30 రోజులు కానీ 31 రోజులు కానీ 20 రోజులు కానీ మనకు ఉంటే డేట్లు అనేవి మారవు. 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే డేట్లు మారడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ అనేది మారడానికి ఛాన్సే ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డన్. ఇక్కడ క్లిక్ చేస్తూనే మనకి కంపెనీ క్రియేషన్కి సంబంధించి ఒక బాక్స్ వస్తుంది. ఓకే డన్, ఇది లీవ్ ఇట్. నెక్స్ట్ యాక్టివేట్ న్యూ లైసెన్స్. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే ఏంటి అంటే మనకి లైక్ ఒక సీరియల్ నెంబర్, పాస్వర్డ్ టాలీ వాళ్ళు మనకి ఇస్తారు లైసెన్స్ తీసుకుంటే. ఆ పాస్వర్డ్, సీరియల్ నెంబర్ తీసుకొని వచ్చి యాక్టివేట్ న్యూ లైసెన్స్లో ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చామంటే మనకి ఆటోమేటిక్గా లైసెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మీ ఏరియాలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో సో వారు వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేసి 2-3 క్లాసులు చెప్పి వెళ్తారు, మీ రియల్ టైమ్ అకౌంట్స్ ఎలా పోస్ట్ చేయాలనేసి. అది వాళ్ళే వచ్చి చేస్తారు. లేదంటే మీరు ఆన్లైన్లో తీసుకుంటే కంపెనీ వాళ్ళే మీకు ఇన్స్టలేషన్ చేసిస్తారు డైరెక్ట్గా, డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా. తర్వాత రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. సో ఇది వచ్చేసి మనకి రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అనేది ఓకే. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక సిస్టమ్ ఉంది, బెంగళూరులో ఒక సిస్టమ్ ఉంది. హైదరాబాద్లో నేను వర్క్ చేస్తున్నాను టాలీ మీద. సో అక్కడ అవసరం ఉంది, ఇంకో సిస్టంలోకి అవసరం ఉంది లైసెన్స్. బెంగళూరులో ఉంది కానీ దాన్ని నేను యూజ్ చేయట్లేదు లైసెన్స్ని. అప్పుడు ఏం చేస్తాను, బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ని డియాక్టివేట్ చేసేసుకొని అది హైదరాబాద్లో ఉన్న ఇంకో సిస్టంలోకి ఇన్స్టలేషన్ చేసుకుంటాను, అంటే రీయాక్టివేట్ చేసుకుంటాను. బెంగళూరు నుంచి తీసేసుకొని డియాక్టివేట్ చేసి లైసెన్స్ని హైదరాబాద్లో ఉన్న ఇంకో సిస్టంలో యాక్టివేషన్ చేసుకుంటాను, సరెండర్ చేసుకుంటాను. ఇక్కడ సరెండర్ చేసి అక్కడ యాక్టివేట్ చేసుకుంటాను. అది ఎలా? తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే మనకు వచ్చేసి మెయిన్ సర్వర్ కడపలో ఉందనుకోండి, సబ్ సర్వర్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. ఆ డేటా కూడా మెయిన్ సర్వర్లో సేవ్ అవ్వాలి. ఐపీ అడ్రస్ ద్వారా లేదా నెట్వర్కింగ్ ద్వారా ఇస్తారు. అది వాళ్ళు నెట్వర్కింగ్ వాళ్ళు చేస్తారు ఆ పని. ఓకే డన్. ఇప్పుడు చూడండి, నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకు? నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు అలా డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ కాదు. ఏ ప్లేస్ వస్తుందో చూపిస్తాను. ఇలా నాకు ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసింది. రైట్ సైడ్లో షర్ట్ కంపెనీ ఉంది కదా, పైన F3 షర్ట్ కంపెనీ. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తూనే ఈ బాక్స్ వస్తుంది మీకు. ఓకే, నేను ఎన్ నెంబర్ ఆఫ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నాకు ఏదో కంపెనీ ఓపెన్ అయిపోయింది. బట్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేస్తూనే ఇదే బాక్స్ వస్తుంది. అక్కడ మీకు ఈ కంపెనీస్ అన్నీ కనిపించవు, ఎందుకంటే మీరు ఒక్క కంపెనీ కూడా క్రియేట్ చేయలేదు. నేను చాలా కంపెనీలు క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. ప్రతి కంపెనీకి కూడా 5 డిజిట్స్తో నెంబర్ ఇవ్వడం, క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డేటాని సేవ్ చేసుకోవాలంటే 0s లేదా 1sలలో సేవ్ చేసుకుంటుంది. ఓకే, అలా ఇలా జనరేట్ అవుతుంది 5 నెంబర్స్. సో తర్వాత నెక్స్ట్ డి డ్రైవ్, టాలీ ప్రైమ్ డేటా. ఇక్కడ నేను డి డ్రైవ్లో ఇన్స్టలేషన్ చేసుకున్నాను నా డేటాని, నా సాఫ్ట్వేర్ని. అందుకోసం ఈ కంపెనీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే టాలీ ప్రైమ్ డేటాలో ఉన్నాయి ఇవన్నీ కూడా. డన్. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ. కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ప్లస్ తర్వాత సెలెక్ట్ స్పెసిఫై పాత్. ఇదేంటంటే వేరే సిస్టంలో ఉన్న డేటాని కాపీ చేసి మన సిస్టంలో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ పాత్, ఆ డేటాని మన సిస్టంలో ఎంటర్ చేసుకొని ఆ పాత్ వేరే చోట ఒకసారి ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి ఆ పాత్ని తీసుకొచ్చి వేసామంటే ఆ డేటా ప్రజెంట్ వస్తుంది చెక్ చేసుకోవడానికి. ఇంకా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే
ఏ డ్రైవ్లో డేటా ఉన్నా డైరెక్ట్ టాలీ నుంచి వెళ్ళి ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ కిందకి వస్తుంది. ఇంకా సెలెక్ట్ రిమోట్ కంపెనీ అనేది ఏం అవసరం లేదు, ఎనఫ్. ఇక్కడ క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ స్క్రీన్ ఇలా కనబడుతుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ ఉండవు, కొన్ని ఫీచర్సే ఉంటాయి. ఆ ఫీచర్స్ రావాలి అంటే బయటికి పక్కనే F12 ఉంటుంది కాన్ఫిగర్. యాక్చువల్గా ఇలా నోలో ఉంటుంది, ఇలా అన్ని నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్స్ మాత్రం బయటికి కనబడతాయి ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు. అప్పుడు F12లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెట్టాలి, ఎడిట్ లాగ్ లేకుండా రిమైనింగ్. ఈ ఆప్షన్స్ ఎస్ పెడితే బయట సెక్యూరిటీ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ ఉన్న సింబల్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కంపెనీ పేరు ఏంటి మనకి ఏముంది ఇక్కడ? నేహా ట్రేడర్స్ ఉంది. నేహా ట్రేడర్స్ అది ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. రియల్ టైంలో ఒక్కసారే కంపెనీ క్రియేషన్ చేసుకుంటారు, మళ్ళీ చేసుకోరు. రియల్ టైంలో ఒక్కసారే కంపెనీ క్రియేషన్ చేసుకుంటారు, మళ్ళీ చేసుకోరు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్టర్ కూడా ఒకసారి ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా అడ్రస్లు మార్చాలంటే. ఓకే, నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చుకున్నా పక్కన, ఎందుకంటే చాలా ఉంటాయి పేర్లతో సేవ్ అవ్వండి. అడ్రస్, నీ కంపెనీ అడ్రస్ తెలంగాణలో ఉంటుంది, తెలంగాణ, హైదరాబాద్లో, లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఇచ్చుకోవాలి, రియల్ టైం అడ్రస్. నీ కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ లొకేషన్. స్టేట్ అడుగుతుంది, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఇంకా మీకు కొత్తగా ఏమైనా కొత్త స్టేట్ ఏమైనా ఉంటే కన్నా అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ స్టేట్. ఓకేనా? ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను, తెలంగాణ అయితే తెలంగాణ తీసుకుంటాను. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. చూడండి, మీరు ఏ సంవత్సరంలో ఉంటారో అదే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. 2024లో ఉంటే 1 ఏప్రిల్ 2024 ఇవ్వాలి. ఇప్పుడు మనం 23లో ఉన్నాం కాబట్టి 1 ఏప్రిల్ 2023 ఇవ్వాలి. ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్. ఓకే, అంటే ఎంటర్. సేవ్ అవ్వాలంటే ఎంటర్ ఇస్తూ రావాలి. బేస్ కరెన్సీ సింబల్ మన ఏది ఉంటే అది చూపిస్తుంది. ఫార్మల్ నేమ్ INR. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇవి నోలో ఉంటాయి ఆప్షన్స్. ఇలా కొన్ని మాత్రమే బయటికి కనబడతాయి. బ్యాక్ వెళ్ళి ఎస్, ఇది కూడా నోలో ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎస్, ఇలా ఎస్ చేసుకోవాలి. ఓకే, మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. అవి చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేహా ట్రేడర్స్ అనేది వచ్చింది. తర్వాత కరెంట్ పీరియడ్ వచ్చింది. ఇంకా ఎలాంటి ఓచర్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి నో ఓచర్స్ ఎంటర్డ్. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి వాటిని చెక్ చేద్దాం. ఆల్టర్లోకి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత గ్రూప్లోకి వెళ్తున్నా. ఇక్కడ 28 గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ లెడ్జెస్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 ఉంటాయి. ఎస్కేప్. ఓచర్ టైప్స్, సో ఇన్యాక్టివ్. ఇక్కడ 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే, డన్. ఇలా ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాడు ఇచ్చేస్తాడు. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్గా టాలీ వాడు ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. ఓకే, అప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి. వీటిని అకౌంటింగ్ మాస్టర్స్ ఉంటాం. లెడ్జర్ యొక్క బాక్స్ క్రియేషన్ ఇలా ఉంటుంది. యా,
సో ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయండి చెప్పండి, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? గైస్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పాలి. 10 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయమ్మా? 9. 9 ఉంటాయి ఎన్ని సార్, ఉన్నాయి? క్యాష్ ఆల్రెడీ డిఫాల్ట్ కదా. 9, 7. సో 9 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్యాపిటల్, పర్చేజ్, క్రెడిటార్స్, సేల్స్, సన్రీ డేటాస్, బ్యాంక్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ అకౌంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పేజెస్. సో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్. చూడండి ఆ 28 గ్రూప్స్ అనేది రైట్ సైడ్ లో చూపిస్తాయి. అండర్ గ్రూప్ లో వచ్చేసరికి ఆ 28లో క్యాపిటల్ అనేది ఎక్కడో ఉంటుంది. అది మీరు సెర్చ్ చేయడం కంటే జస్ట్ CAP అని టైప్ చేస్తే ఆ 28 నుంచి అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. క్యాపిటల్ అకౌంట్కి క్యాపిటల్ తీసుకోవాలి. ఎంటర్, సేవ్ చేయండి. యాక్సెప్టర్నో సేవ్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఉంది. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి దీంట్లో? 2 సార్. ఏమేమి ఉన్నాయి? పర్చేజ్ అకౌంట్, ఏం తీసుకోవాలి పర్చేజ్కి? పర్చేజ్ అకౌంట్. జస్ట్ PUR అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా పర్చేజ్ అకౌంట్ వచ్చేస్తుంది. యాక్సెప్టర్నో సేవ్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ ఏం తీసుకోవాలి? క్రెడిటర్ సార్, సన్రీ ఏం క్రెడిటర్. తీసుకోవాలి? జస్ట్ SUN ఇవ్వండి, సన్రీ క్రెడిటార్స్. ఎంటర్. రియల్ టైంలో సప్లయర్ అడ్రస్ కంపల్సరీ ఇవ్వాలి రియల్ టైంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, ఏదో ఒక అడ్రస్ ఇస్తున్నాను, రియల్ టైము అనుకోండి. రియల్ టైంలో సప్లయర్కి అడ్రస్ ఇవ్వాలి, కస్టమర్కి కూడా అడ్రస్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏముందండి? సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 సార్. 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సేల్స్, డేటార్స్, సన్రీ డేటార్స్. సేల్స్కి ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్. సేల్స్ అంటే టైప్ చేయండి, యాక్సెప్టర్లో సేవ్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సన్రీ డేటార్స్. సన్రీ డేటార్స్. ఇక్కడ కూడా రియల్ టైంలో కస్టమర్ కదా, రెగ్యులర్గా వచ్చే ఉన్నట్లయితే ఆయన ఇది చేసుకోండి. వైజాగ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. క్యాష్ తీసుకోవాలా? అవసరం ఉందా? అవసరం లేదు సార్. అవసరం లేదు. ఏం తీసుకోవాలి? SBI బ్యాంక్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవాలి. రియల్ టైంలో అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవాలి, తర్వాత FS కోడ్ ఇచ్చుకోవాలి, మీ కంపెనీ స్విఫ్ట్ కోడ్ ఇచ్చుకోవాలి. స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు లైక్ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది అమెరికా నుంచి. సో ఇప్పుడు నాకు స్విఫ్ట్ కోడ్ కావాలి అంటే ఏంటి? యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి ఇస్తుంది నాకు యూట్యూబ్. సో అంటే అమెరికా అమౌంట్ ఇండియా అమౌంట్లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే స్విఫ్ట్ కోడ్ ఒకటి ఉంటుంది. అది వెళ్ళి నేను బ్యాంకులోకి వెళ్ళి ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు అమెరికా నుంచి డబ్బులు వస్తుంది, అది ఇండియా అమౌంట్లోకి కన్వర్ట్ అయ్యి నా అకౌంట్లో పడాలి అంటే స్విఫ్ట్ కోడ్ అడుగుతున్నారు, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని బ్యాంక్ దగ్గర వెళ్ళి నేను అడిగి ఇప్పించుకొని వాళ్ళకు ప్రూఫ్ చూపించి, సో ఆ స్విఫ్ట్ కోడ్ నేను యాడ్సెన్స్ అకౌంట్లో ఇస్తే అప్పుడు ఆ డాలర్ అమౌంట్ ఒక డాలర్కి 81 రూపాయలు ఎంతో ఉంది, ఆ అమౌంట్ కన్వర్ట్ అయ్యి నా అకౌంట్లో పడుతుంది. నా అకౌంట్ ఏదైతే అది దాంట్లో పడి నాకు ఇండియా అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది. అది స్విఫ్ట్ కోడ్ అంటాం. యాక్సెప్టర్ను సేవ్.
నెక్స్ట్ చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్ అవసరమా? ఆల్రెడీ చెక్ అంటే బ్యాంక్, ప్రేమ్ కుమార్ అంటే ఆల్రెడీ చేసేసాం. నెక్స్ట్ రెంట్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. జనరల్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనం లెడ్జెస్ అన్నీ చేసుకోవాలి. ఒక పొరపాటున 2-3 మిస్టేక్ వేశారు, కంప్యూటర్ అండర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్ సార్. సార్ నేను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేశా. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. చెప్పండి. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. బై మిస్టేక్లో కరెంట్ అసెట్ తీసుకున్నా. ఇప్పుడు చేసింటాన్ని చూడాలన్నా, మిస్టేక్ చేసింటి రెక్టిఫై చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్ ఇచ్చేసి బ్యాక్ రావాలి. ఎస్కేప్ మళ్ళీ గేట్ వ్యాప్ టాలీకి రావాలి. ఇది ఒక ఇంట్లో వెళ్ళడానికి ఎలా దారినో అలా గేట్ వ్యాప్ టాలీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసింటాన్ని ఇక్కడ షో చేయొచ్చు, మీరు చేసింటాన్ని ఇక్కడ షో చేయొచ్చు. తప్పుపోయింటన్ని చెక్ చేసుకోవచ్చు కంప్యూటర్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సార్ ఎంట్రీ చేస్తున్నారా టకటక వెళ్ళిపోతా ఉంది? ఇలా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మనం మిస్టేక్ చేసింది రెక్టిఫికేషన్ చేసుకుంటున్నాం ఆల్టర్లో. ఓకే, డన్. క్లియర్? ఎస్కేప్. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఓకే, టోటల్గా గేట్ వ్యాప్ టాలీలోకి వచ్చేయాలి. మనం ఏమైనా కొత్తగా క్రియేషన్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి. చేసింటి చూడాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. యా, తర్వాత అమౌంట్ వెళ్ళి పోస్ట్ చేయాలి. ఓచర్స్లోకి వెళ్ళి అమౌంట్ పోస్ట్ చేయాలి. ఎంటర్. సో ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. ఇక్కడ చేంజ్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. మీరు ఏం చేయాలి? ఓపెన్ చేసినప్పుడు ఓచర్స్ చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోవాలి. ఈ సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎవరు యూజ్ చేస్తారంటే ఓన్లీ క్యాష్ కానీ చెక్ కానీ వస్తే పైన ఎంటర్ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ పర్చేస్ సేల్స్ ఏ వచ్చినా కింద ఎంటర్ చేసుకోవాలి అనేవాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఓన్లీ మైండ్లో క్యాష్ ఆర్ చెక్ పైన ఎంటర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు అలా చేస్తారు. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోవాలి. డబుల్ ఎంట్రీ మోడ్ అప్పుడు ఇక్కడ డిఆర్సిఆర్ రాదు, 2/, వస్తుంది ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు. అప్పుడు రైట్ సైడ్లో నువ్వు F12లోకి వెళ్ళి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2/, డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది యాక్చువల్గా నోలో ఉంటుంది. నోలో ఉంటే ఇక్కడ 2/, అని వస్తుంది. 2/, అని వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? కాన్ఫిగర్లో వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టుకుని సేవ్ చేయాలి. సేవ్ చేసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఫస్ట్ టైం ఒకసారి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. యా, సో ఇప్పుడు మీకు సినిమా. ఓకే, క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే మీరు ఫంక్షన్ కీస్ రైట్ సైడే ఉంటాయి. కాంట్రా, రెసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్ ఇవన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. ఓకే, బిజినెస్కి ఇన్కమ్ అన్నప్పుడు మనం ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? క్యాపిటల్ అనేది F6 సార్. F6లో ఎంటర్ చేసుకోవాలి. F6ని క్లిక్ చేస్తూనే ఇక్కడ రెసిప్ట్ అనే పదం వచ్చింది. స్టాప్ లెడ్జెస్లో కూడా తీసుకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక నిమిషం గైస్. యా, స్క్రీన్ ఓకేనా? కనపడుతుందా? ఓకే సార్. ఇప్పుడు తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటి సార్? ఏంటండి? 2/2 తీసుకుంటే మనకు
దీనిలో వీలు అది కాదు అర్థం కాదు, ఓల్డ్ మోడల్ అది. ఆ. ఓకే, అది చాలా ఓల్డ్ మోడల్ 2 అనేది. అది ఎవరు యూజ్ చేయరు ప్రజెంట్, ఎవరో రేర్ పాత మనుషులు యూజ్ చేస్తారు. అది ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళది. ప్రజెంట్ అయితే 2 ఎవరు యూజ్ చేయరు. ఓకే, డెబిట్ క్రెడిట్ యూజ్ చేస్తారు. యాదండి. నెక్స్ట్, ఇప్పుడు రిసిప్ట్ తీసుకున్నాం. క్యాపిటల్ అనేది మీరు చేసిన లెడ్జర్లన్నీ వీడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, పర్టికులర్స్ కింద సిఆర్ అని వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ అనేది ఫస్ట్ది మనకి జర్నల్ ఎంట్రీ. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం ఊహించుకోవాలి. డన్, బాగుంది. క్యాష్ అని ఊహించుకున్న తర్వాత దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది ఫస్ట్ దాంట్లో చెప్పండి. డెబిట్ క్యాష్, క్రెడిట్ క్యాపిటల్ సార్. డెబిట్ క్యాష్, క్రెడిట్ క్యాపిటల్ కదా. ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది, సిఆర్ ఉంది. సిఆర్ అంటే క్రెడిట్ ఉంది, అంటే ఏం తీసుకోవాలి, క్యాపిటల్ తీసుకోవాలి. యా, అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 5 lakhs ఉంది. 5 lakhs ఎంటర్ చేయాలి. ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. క్యాష్ తీసుకోండి. సో స్టార్ట్ చేస్తారు, ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఆర్ నో ఇస్తే సేవ్ అయిపోతుంది. ఫస్ట్ది నెంబర్ 1 రిసిప్ట్లో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 2 వచ్చేసింది ఆటోమేటిక్గా. యా, డన్. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ 2,50,000. ఓకే, పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి, F9 తీసుకోవాలి. F9 అంటే పర్చేజ్ సేల్స్లో మాత్రమే చేంజ్ మోడ్ తీసుకోవాలి. ఓకే, ఇది ఆడిటర్ మోడ్ వస్తుంది. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ పెట్టండి. ఈ రెండింటికి మాత్రమే, మిగతా వాటికి అవసరం లేదు. ఎంటర్, ఎంటర్. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, డెబిట్ పర్చేజ్, క్రెడిట్ ప్రేమ్ కుమార్. ఓకే, ఇప్పుడు పర్టికులర్స్ కింద క్రెడిట్ ఉంది, అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, పర్చేజా ప్రేమ్ కుమారా, ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ఎంటర్, ఎంటర్, ఎంటర్ ఎన్ని ఇచ్చేయండి. ఇదేంటి సార్, ఎంటర్. ఓకే, అమౌంట్ ఎంత, 2,50,000. నెక్స్ట్ డెబిట్ పర్చేజెస్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్లు అవ్వు, 2 క్రెడిట్ అవ్వు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ 3 lakhs. అంటే ఏకి తీసుకోవాలి, F8 తీసుకోవాలి. ఓకే, చేంజ్ మోడ్లోకి వెళ్ళండి. ఈ రెండింటికి మాత్రమే చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి, మిగతా వాటికి అవసరం లేదు. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ప్రియా ట్రేడర్స్ డెబిట్, ప్రియా ట్రేడర్స్ టు సేల్స్. సో ఇక్కడ పర్టికులర్స్ కింద డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా, డెబిట్ ఉంది, అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. అమౌంట్ ఎంత, 3 lakhs. సో క్రెడిట్ సేల్స్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వాడికి 3 ట్రాన్సాక్షన్లు కంప్లీట్. నెక్స్ట్, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 1,50,000. ఏకి తీసుకోవాలి, F4 సార్. F4 కాంట్రాలో తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్యాష్ డిపాజిట్, బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది కదా, అంటే ఏం తీసుకోవాలి, క్యాష్ క్యాష్ తీసుకోవాలి. 1 lakh. మన దగ్గర క్యాష్ వచ్చేసి 5 lakhs ఉంది. దాని నుంచి 1,50,000 మనకి ఎక్కడికి వెళ్తుంది, ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్తుంది. ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్తుంది. మీరు ఏమని కానీ డినామినేషన్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ పే టు ప్రేమ్ కుమార్. పైన ఏం చేసాం మనం, అప్పుగా పర్చేజ్ చేసాం ప్రేమ్ నుంచి. ఓకే, 2,50,000. మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది ఎవరికి, ప్రేమ్ కుమార్కి 80,000. సో అలాంటి సిచ్యువేషన్స్ మన బిజినెస్ డబ్బు పే చేస్తుంది కాబట్టి అది మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా, ఎక్స్పెన్స్ పేమెంట్ F5. ఎక్స్పెన్స్ అంటే తీసుకోవాలి, F5 తీసుకోవాలి పేమెంట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, డెబిట్ ప్రేమ్ కుమార్, క్రెడిట్ బ్యాంక్. సో ప్రేమ్ కుమార్కి ఎంత ఇవ్వాలి, కరెంట్ బ్యాలెన్స్ మనం 2,50,000 ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం, 80,000 ఇస్తున్నాం. ఇంకా ఎంత ఇవ్వాలి, 1,50,000 ఇవ్వాలి. సో చెక్ అన్నాడా, చెక్ అంటే ఏం తీసుకోవాలి, బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ ఎంత 1,50,000.
ఆ 1 lakh నుంచి 80,000 పోతే బ్యాంకులో 70,000 ఉంటుంది. Accept or no? Save. Next. నెక్స్ట్ వచ్చేసి రెంట్ పెయిడ్ ఏకి తీసుకోవాలి. F5. సో దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఇది. రెంట్ డెబిట్ క్యాష్ క్రెడిట్. యా రెంట్ ఎంత ఉంది ఇక్కడ 5,000. సో క్యాష్ క్రెడిట్ ఏం లేదంటే పక్కన క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా. సో ప్రియాకి సేల్ చేసాం 3 lakhs. ఓకే ప్రియా ఆమె ఎంత ఇచ్చింది మనకి 1,20,000 ఇచ్చింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదు. ఓకే రిసిప్ట్ అంటే ఏకి తీసుకోవాలి, రిసిప్ట్లో తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది. Cash debit, Priya Traders credit. సో 3 lakhs కదా మనకి 1,20,000 ఇచ్చింది. ఇంకా 1,80,000 పెండింగ్ ఉంది. క్యాష్ ఇప్పుడు పెరుగుతుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ 2,500. ఏకి తీసుకోవాలి F5 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది. Traveling debit, cash credit. Check సరే. అమౌంట్ ఎంత ఉంది 2,500. చెక్ అంటే SBI బ్యాంక్. సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఏకి తీసుకోవాలి F4 contra. సో దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది. Cash debit, credit SBI bank. అమౌంట్ ఎంత 3,000. 20,000. నెక్స్ట్ వేజెస్ అంటే ఏకి తీసుకోవాలి 5. పేమెంట్. ఓకే అమౌంట్ ఎంత క్యాష్. ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయాలి. చేసిన తర్వాత చేసిన అన్ని చూడాలి అంటే ఎస్కేప్ ఇచ్చేసి డే బుక్లోకి వెళ్ళాలి. డే బుక్లో వెళ్తే ఇక్కడ సో టోటల్గా మనకు చూపిస్తుంది మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని. ఒకవేళ అమౌంట్లు ఏమైనా తప్పు వేస్తే ఓపెన్ చేసుకొని ఇక్కడ అమౌంట్ చేంజ్ చేసి సేవ్ చేయొచ్చు డే బుక్లో. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి Alt F1 ఇవ్వాలి. Alt F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే సో ఇక్కడ అమౌంట్ మనకు డిఫరెన్స్ వచ్చింది. ఏదో మిస్ చేస్తామా చూద్దాం. 41 కదా రావాల్సింది. 20,000 ఐ థింక్ రెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంతా 2,500. రెంట్ 5,000. వేజెస్ అంతా 1,000 రూపాయలు. ఓకే సో వేజెస్ తప్పు వేసాను. ఇక్కడే రెక్టిఫికేషన్ చేస్తాను ఈ ప్లేస్ నుంచే. ఎంటర్ ఇక్కడ 1,000. చూడండి మిస్టేక్స్కి వస్తే ఆన్ ద స్పాట్ నుంచి అక్కడి నుంచి చేయొచ్చు. ఎస్కేప్ వచ్చిందా. నెట్ ప్రాఫిట్ 41,500. టోటల్గా 2,50,000 పర్చేజ్ చేసాం. 3 lakhs సేల్ చేసినాం అంటే 50,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఆ 50,000లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,000 రూపాయలు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,500. టోటల్గా నెట్ ప్రాఫిట్ 41,500. ఇలా మనము 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లెఫ్ట్ సైడ్లో కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ కంపెనీ. సెకండ్ కంపెనీ సేమ్ మళ్ళీ కంపెనీ క్రియేషన్ చేయాలి, లెడ్జర్ క్రియేషన్ చేయాలి, అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్. సేమ్ ఎన్ని అవసరం లేదు డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అమౌంట్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూసారా 2 కంపెనీలు పక్కన ఉన్నాయి. నేహా ట్రేడర్స్ కింద ఉంది, కళ్యాణ్ పైన ఉంది. నేహాని క్లిక్ చేస్తే పైకి యాక్టివ్ లేక వస్తుంది, కళ్యాణ్ క్లిక్ చేస్తే కళ్యాణ్ యాక్టివ్ లేక వస్తుంది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత సో సేమ్ ఆల్టర్లోకి వెళ్ళి
గ్రూప్స్లోకి వెళ్తే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కేసు. డిఫాల్ట్గా నువ్వు 1,00,000 కంప్లీట్ క్రియేషన్ చేసినా ఆటోమేటిక్గా ఉంటాయి దీంట్లో, మళ్ళీ కొత్తగా ఏమి ఉండదు. ఓకే, దీంట్లో మళ్ళీ క్రియేట్లోకి వెళ్తావు, లెడ్జర్లోకి వెళ్తావు, ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమున్నాయో అన్నీ చెక్ చేస్తావు, లెడ్జెస్ అన్నీ క్రియేషన్ చేస్తావు, మళ్ళీ ఓచర్స్లోకి వచ్చి అమౌంట్ పోస్ట్ చేస్తావు. అంతే, ఇలా 4 ప్రాబ్లమ్స్ చేయాలి. ఇప్పుడు నేను క్లాస్ అయిపోతే మీకు ఇమీడియట్గా పంపించేస్తాను ఇప్పుడే. ఓకే, సో అది అసెట్స్ వస్తాయి మధ్యలో. అసెట్స్ వచ్చినప్పుడు పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. ఇప్పుడు నేహా ట్రేడర్స్లో వెళ్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ చేశాను కదా, ఓచర్లోకి వెళ్ళి కంప్యూటర్ పక్కన ఏం లేదు, క్యాష్ అని ఊహించుకోవాలి. ఎలా? క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ డెబిట్ అవుతుంది, జస్ట్ ఎంట్రీ ఒకటి పాస్ చేస్తున్నా, క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఇలా మీకు పర్చేజ్ రిటర్న్ వస్తాయి మధ్యలో. అప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చేయండి. నేను ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను మీకు, ముందు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో వస్తాయి, అందుకే దీంట్లో చూపిస్తాను. పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్స్, డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా 3 వస్తాయి. ఇవన్నీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. వచ్చేస్లోకి వెళ్తున్నా, సో జర్నల్లో పాస్ చేయాలి ఇవన్నీ. నేను పర్సన్స్ ఇక్కడ నేను ప్రేమ్ కుమార్, ప్రియా అని తీసుకుంటాను, మీరు అక్కడ వేరే పేర్లు ఉంటాయి అవి తీసుకోండి. ఎప్పటికైనా పర్చేజ్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్, ఎప్పుడైనా సేల్స్ క్రెడిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది, ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ పర్చేజ్ రిటర్న్ 2000, ఇక్కడ ప్రేమ్ కుమార్, ఇలా తీసుకోవాలి. ఇట్స్ పర్చేజ్ రిటర్న్ కదా, ఫస్ట్ ప్రేమ్ కుమార్, డేట్ వచ్చేసి పర్చేజ్ రిటర్న్ తీసుకోవాలి, ఆపోజిట్. నెక్స్ట్ సేల్స్ క్రెడిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ వచ్చేసి ప్రియా ట్రేడర్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్ డెబిట్ అవుతుంది, అసెట్స్ మీద తీస్తాం, దీన్ని కంప్యూటర్ మీద తీస్తున్నాం. ఇదే విధంగా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఎస్ సార్. ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయండి, ఓకేనా? సో రేపటికి నెక్స్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఎక్కడైనా? సార్, చెప్పండి. ఈ క్రెడిట్ పర్చేస్ కానీ క్రెడిట్ సేల్ అనేవి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా సార్? మామూలుగా పర్చేజ్ అంటే ఐ మీన్ F9, F8 యూజ్ చేయకుండా మామూలుగా జర్నల్లో వేసి దాని పేమెంట్ రిసిప్ట్ ఎంట్రీస్ వేసే పాసిబిలిటీ ఉంటుందా టాలీలో? అంటే వేయచ్చా, వేస్తే తప్ప? అంటే F8, F9 అని సపరేట్ ఫంక్షనల్ కీస్ ఇచ్చాడు కాబట్టి. అవి ఏంటి, మనకు డబ్బులు రావాల్సినవి ఏమైనా ఉన్నా, మనం ఎవరికైనా పే చేయాల్సినవి ఏమైనా ఉన్నా, అలాంటివి ఉన్నా కూడా ఎఫ్సిఎన్లో పాస్ చేయొచ్చు. ఓకే, బిల్స్ రిసీవబుల్స్ లాగా, బిల్స్ పేయబుల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. F7 అనేది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్కి ఎఫెక్ట్ చూపించదు. మనకు రావాల్సినవి, మన నుంచి పోవాల్సినవి ఏమైనా ఉంటే అవి జస్ట్ స్టోర్ అయి ఉంటాయి అంతే, దాని నుంచి ఏం ఎఫెక్ట్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పంపిస్తాను చూడండి, మెటీరియల్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఓకే సార్.